హియర్ ఈస్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ గామి. కథ విషయానికి వెళ్తే, మానవ స్పర్శని తట్టుకోలేని అఘోర శంకర్ విశ్వక్సేన్ తనకి ఉన్న ఈ లోపం కారణంగా ఈ ప్రపంచంలో బ్రతకలేకపోతాడు. అయితే ఈ క్రమంలో తనకి ఉన్న లోపాన్ని నయం చేసే తారక మాలి పత్రాలు ప్రతి 30 ఏళ్లకు ఒకసారి మాత్రమే ధృవణగిరి పర్వతంలో ఉంటాయని తెలుసుకుంటాడు. మరి అక్కడికి ప్రయాణమైన తన ప్రయాణంలో డాక్టర్ జాహ్నవి చాందిని చౌదరి తోడవుతుంది. అయితే ఇంకో పక్క శంకర్ని కొందరు విజువల్స్ వెంటాడుతూ ఉంటాయి. ఇందులో కనిపించే అభినయ దుర్గా, అలాగే ఇండియన్ చైన్ బోర్డులో జరిగే ఒక ల్యాబ్ సబ్జెక్ట్ సిటీ 333 మొహమ్మద్ సమద్, వీరు తనకి ఎందుకు కనిపిస్తారు, తను తన గమ్యాన్ని చేరుకున్నాడా లేదా, అసలు శంకర్ గతం ఏమిటి, వారికి తనకి సంబంధం ఏమైనా ఉందా లేదన్నది చిత్రంలో చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మూవీ పాజిటివ్ విషయానికి వెళ్తే, విశ్వక్సేన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ యాక్టింగ్ అయితే చింపేశారు భయ్య. అలానే గ్రాఫిక్స్ మనకి హాలీవుడ్ మూవీకి చూస్తే ఎలాంటి ఫీల్ ఉంటుందో ఈ మూవీ కూడా అలానే ఉంటుంది. ఫైనల్గా ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 5/3.